హలో అమిగోస్. సో ర్యాండమ్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఒక స్మాల్ క్లిప్ చూశాను. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే ఆ క్లిప్ చూసిన తర్వాత ఆ సిరీస్ గురించి గూగుల్ చేశా. ఆ సిరీస్ గురించి గూగుల్ చేసిన తర్వాత దట్స్ అండ్ బయోపిక్ ఆఫ్ హౌ టాటా వాచెస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇట్స్ మేడ్ ఇన్ ఇండియన్ వాచ్. ఆ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ఆ వాచ్ కంపెనీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది మార్కెటింగ్ ఎలా చేశారు, ఒక గ్లోబల్ మార్కెట్కి ఎలా తీసుకెళ్ళారు అనే కాన్సెప్ట్లో ఆ సిరీస్ తీశారు. ఎక్కడ వెళ్ళా అంటే లైక్ ఎక్కడ దీని గురించి పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. సైలెంట్గా రిలీజ్ అయిపోయింది. ఎంఎక్స్ ప్లేయర్లో, అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా ఉంది. సో ఇట్స్ ప్యూర్లీ డ్రామా, నో థ్రిల్లర్, నో సస్పెన్స్, నో యాక్షన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. ఎస్పెషలీ టూ యాక్టర్స్, జిమి షెర్గిల్ అనుకుంటారు ఆయన పేరు, తెలుగు మూవీ కూడా ఏదో చేశారు నాగార్జున గారితో, అండ్ నసరుద్దీన్ షా యాజ్ జేఆర్డి టాటా. డైలాగ్స్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ ప్యూర్లీ డ్రామా, చాలా బాగుంది. సో ఐ థింక్ నేను ఇంకా సిరీస్ కూడా కంప్లీట్ చేయాలి. ఐ హావ్ జస్ట్ సీన్ 1 ఎపిసోడ్. సో అంటారు కదా, ఒక అన్నం ఉడికిందంటే మొత్తం బియ్యం చూడవసరం లేదు, కొన్ని మెతుకులు చూస్తే సరిపోతుందని. సో ఈ 1 ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. ఆ 1 ఎపిసోడ్లో క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ డిసిషన్ మేకింగ్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ డిసిషన్ మేకింగ్. అదే రెవల్యూషన్. టాటా వాచెస్, టైటాన్ వాచెస్ ఎలాగైతే లాంచ్ చేశారో దట్ ఈస్ ద రెవల్యూషన్. ఎందుకో దాని మీద ఒక వీడియో చేయాలనిపించింది. సో సమ్ టైమ్స్ ఇలాంటి వీడియోసే ఇన్స్పైర్ చేస్తుంటాయి, ఫర్ ఇన్స్పైరింగ్ సో మెనీ యంగర్ జనరేషన్స్ టు డూ మోర్ టు ద సొసైటీ. అంటే కొత్త ఇన్నోవేషన్స్తో రావాలి, కొత్త ఐడియాస్తో రావాలి. అంటే ఇమీడియట్గా అందరూ వాచెస్ మీద పడాలని కాదు, మనలో చాలామందికి చాలా ఐడియాస్ ఉండుంటాయి. బట్ ఎంతమంది సక్సీడ్ అవుతారు, అవ్వకపోరు అనేది సెకండరీ, బట్ అటెంప్ట్ చేస్తామనేది ఇంపార్టెంట్. లేదా లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. సో ఈ వీడియోతో పాటు ఆ వాచ్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనే ఒక క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో యాడ్ చేస్తాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అది నచ్చిందంటే మీరు మిగతా అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తారు. చూడండి. Are you certain you can make a watch? Jay, आप यहाँ? I asked you a question. घड़ी बना सकते हो? हाँ? कितना वक्त लगेगा? I don't know. Maybe 4 or 5 years. 5 years it is. You know, मैं इसको symbol of excellence कहता हूँ. Actually, it's a symbol of their arrogance. ये स्विट्जरलैंड के वॉच मेकर्स हम इंडियंस को उनके साथ कोलैबोरेट करने के लायक नहीं समझते. नो प्रॉब्लम, हम उनसे कोलैबोरेट किए बिना घड़ी बनाएंगे. I want the finest watch in the world, totally made in India, in my hand. Until then, I will not wear a watch. Good luck. మీరు ఇంతవరకు వచ్చారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కోసం మీరు నాకు డిఎం ఏం చేయవసరం లేదు.
ఈ వెబ్ సిరీస్ పేరు మేడ్ ఇన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా చూడొచ్చు. గో అండ్ వాచ్.